మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ జన్మ శాశ్వతం ఇవన్నీ కాదన్న తర్వాత ఒక తామసంలోకి వెళ్ళిపోవడండి మనిషి. అది అలాగే వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా తమ కోణంలోకి వెళ్ళిపోయినట్టే. మరి అలాగే వెళ్ళడం. అలాగే మన మతంలో చాలా మంది పొరపాటు పడ్డారు. తామసంలోకి వెళ్ళడం. జ్ఞానం తెలుస్తుంది కదా, జ్ఞానం తెలిసి అంటే ఏంటి ఇదంతా బుద్ధిది అసత్యం అంటే వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిపోతారు కదా. అసత్యం కాదు కదా, అసత్యం అనలేదు కదా. మిథ్య అంటే శరీరం ఉన్నంతసేపు శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆకలి, రోగబాధలు ఇవన్నీ కూడా పోగొట్టుకుంటే మీరు హాయిగా చక్కగా కూర్చొని ఇలా కూర్చొనివ్వదు కదా. అంటే సమస్యలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి జ్ఞానానుభవం సరిగ్గా కలగకపోవటం వల్ల వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇదంతా ఒత్తిది, ఇదంతా ఒత్తిది, ఇదంతా మాయ అని కడకి మన మతం అంతా అద్వైత సిద్ధాంతాలు అలాగే తీసుకెళ్ళిపోరు. ఇదంతా ఒత్తిది, ఇదంతా మాయ, ఇది ఏమీ లేదు, ఇదేదో ఏమీ లేదంటే ఇది ఏమీ లేదంటే ఎందుకు వచ్చిందో అని చెప్పేసి మొత్తం ఏమీ తెలుసుకోకుండానే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలా వదిలేసిన వాడికి మోక్షం రాదు. వదిలేయకూడదు, తెలుసుకోవాలి. విచారణలోనే తెలుసుకోవాలి. అంటే ఇది ఏమీ లేదన్న తర్వాత నేను అదే అంటున్నప్పుడు ఏమీ లేకపోతే మీరుంటేనే మీరున్నారు కదా, మీరు సత్యమే కదా, మీ స్వరూపం సత్యం, మీ స్వరూపం సుఖస్వరూపం. ఆనంద దేవ కల్విమాని జాతాని జీవంతి. ఆనందంతో జీవిస్తున్నాడు జీవి. ఆనందం నుంచే వచ్చాడు, ఆనందం కోసమే జీవిస్తున్నాడు. ఆనందాన్ని వదిలేసుకుంటే కర్మ వదిలేయాలి. కర్మ వదిలేసి ఎందులోకి వెళ్తాడు? శూన్యంలోకి వెళ్తాడు. శూన్యం కాదండి మన మతం. శూన్యంగాని కొంతమంది బోధెళ్తుంటారు. శూన్యం కాదు, ఆనందం, జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం, చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి ఎలుగొంతి పాడుతున్నారు కదా పాటల్లోని. అంచేత జ్ఞాన స్వరూపం. అది శూన్యం కాదు, తమస్సు కాదు, అసత్తు కాదు, మిథ్య. త్రిగుణాతీతంగా ఉండడం అంటే త్రిగుణాతీతం అంటే ఆ స్థితిలోకి వెళ్ళారండి, మళ్ళీ మెలుగులోకి వచ్చారు. మీరు స్వప్నంలోకి వెళ్ళారండి, అక్కడ ఒక కళ వచ్చింది, అక్కడ ఉన్న చేపు కళ నిజమే, మళ్ళీ మెలుకులో వచ్చారు. కళ్ళలో కనిపించింది అంత ఏమైంది? మెలుకులు ఉన్న చేపు నిజమే, అవునా? మళ్ళీ మెలకువలో నుంచి సుషుప్తి నిద్రలోకి వెళ్ళారు. కళ్ళోది లేదు, మెలకువ లేదు అక్కడ నిద్రలో. ఇక్కడ నేను చెప్పేసరికి గమనించండి మీరు ఏకాగ్రతగానే. నిద్ర ఎలా ఉంది? ఏమీ తెలియకుండా శూన్య స్థితి. స్వప్నంలోకి వచ్చాం, అక్కడ కళ, కొన్ని దృశ్యాలు కనపడుతున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ మెలకువలోకి వచ్చారు. మెలకువ, స్వప్నము, సుషుప్తి. మెలకువలో ఉన్నటువంటి స్థితి స్వప్నంలో లేదు. స్వప్నంలో ఉన్నటువంటిది మెలకువ, స్వప్నము, సుషుప్తిలో లేదు. సుషుప్తి స్వప్నంలోని మెలకువలోని కూడా లేదు కదా. ఏముంటుంది? మెలకువ ఉంటే మెలకువ ఉంటుంది, స్వప్నం ఉంటే స్వప్నం ఉంటుంది, సుషుప్తి ఉంటే సుషుప్తి ఉంటుంది. దేనికైతే ప్రత్యేకమైనటువంటి అవస్థలు కదా. సుషుప్తి ఎవరికే? నాకే. మరి మెలకువ స్వప్నంలో సుషుప్తి లేదు. మరి మీరు మెలకువలో ఉన్నవాడు ఎవడో వాడే కదా. మెలకువలో ఉన్నాడు, స్వప్నంలో ఉన్నాడు, సుషుప్తిలో ఉన్నాడు. వాడు లేని స్థితి ఎక్కడుంది? వాడు అన్ని అవస్థలోనే ఉన్నాడు కదా. అవస్థలకు సంబంధించి స్థూల సూక్ష్మ కారణాలు లేవు, అవస్థలు లేవు. ఒక అవస్థలో ఉన్నది, ఇంకొక అవస్థలో లేదు. కానీ మూడు అవస్థలోనే ఉన్నావు అని గుర్తించారనుకోండి, మళ్ళీ మీరు వదలాల్సిందేటి, పట్టుకోవాల్సిందేటి? దేన్ని పట్టుకోవాలి? సుషుప్తిలో ఉన్నారు, స్వప్నంలో ఉన్నారు, మెలకువలో కూడా ఉన్నారు. మూడు అవస్థలోనే ఉన్నది మీరే కదా. మిమ్మల్ని పట్టుకోండి, మిమ్మల్ని వదలకండి. ఆ మూలం పట్టుకుని వదలకండి. మిమ్మల్ని పట్టుకుని మీరు ఎన్ని చేసినా ఏ కర్మ బంధించదు. కుర్వన్నే వేహ కర్మాణి జిజీ విషయే శతకం సమాహ ఏవం త్వయి నాణ్యదేతో నా కర్మ లిప్యతేనరే. 100 సంవత్సరాలు బ్రతుకు, 100 సంవత్సరాల్లో కూడా కర్మలు చెయ్యి. జిజీ విషయే శతకం సమాహ ఏవం త్వయి నాణ్యదేతో నా కర్మ లిప్యతేనరే. అంటే ఈ ప్రూఫ్ తెలుసుకుని నీ స్వరూపాన్ని పట్టుకుని నువ్వు కర్మలు చేసుకుంటూ 100 సంవత్సరాలు బతుకు, కర్మఫలాలు అనుభవించు. ఈ కర్మ అంటుకోదు. ఈశావాస్యోపనిషత్తు మరి ఇంత స్పష్టంగా చెబుతుంటే ఏమనుకుంటున్నాడు? ఇతను అవస్థల్లోకి వచ్చేసి అవస్థకి సంబంధించిన వ్యక్తిని అనుకుంటున్నాడు. ఆ అవస్థకి సంబంధించిన దాంట్లో నేనన్నవాడు వేరేగా ఉన్నాడు కదా. ఆడు 3 అవస్థలకి వేరేగా ఉన్నాడు, 3 అవస్థల్లోనే ఉన్నాడు, 3 శరీరాల్లోనే ఉన్నాడు, 3 శరీరాలకి వేరేగా ఉన్నాడు. వాడిని పట్టుకుని చెయ్యండి. మెలుగులో ఎక్కడికి వచ్చినా ఏ అవస్థలోకి వెళ్ళినా ఇప్పుడు కర్మ ఎలా బంధింతుంది? ఎవరిని బంధింతుంది? ఈ వ్యక్తికి అది కదా.
ఈ వ్యక్తిలో ఉన్నటువంటి నేను విచారణ చేయండి. ఏది నేను, నాహం, నేను ఎవరిని, ఏది నేను శరీరం కాదు కదా. శరీరం పుట్టింది ఫలానా వాళ్ళ ద్వారా వచ్చింది, దానికి ఒక కులము, దానికి ఒక గోత్రము అని, అది పోతే మళ్ళీ ఇంకోటి వస్తుంది. మరి నేను పోకపోవటం వల్లే మళ్ళీ ఇంకోటి తగులుకుంటున్నాయి. అంచేత నేను పోదు. ఆ నేను అనేదాన్ని తెలుసుకున్నారనుకోండి, అదే ఆత్మ. అది కాచపడదు, తడపబడదు, ఎండించబడదు. అటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకున్నారా, ధన్యమైపోయిందే. అంటే సాక్షిభూతంగా ఉండమని చెప్పారు శ్రీ. అదే సాక్షి అంటే సాక్షి అంటే ఏంటి? సాక్షిభూతుడిగా ఉండడం. ఏం జరుగుతుంది? మెలకులోకి వచ్చారు. మెలకులో మీరు కాదు చేస్తుంటా, మీ మనసు చేస్తుంది నాటకం అంతా. స్వప్నంలోకి మెలకులోకి వచ్చేటికి మనసు వచ్చింది, ఇంద్రియాలు వచ్చినాయి. స్వప్నంలోకి వెళ్ళేటోడికి మనసు ఉంది, ఇంద్రియాలు పడిపోయి ప్రాణం ఉంది. నిద్రలోకి వెళ్ళేటోడికి మనసు పడిపోయింది, ప్రాణం ఉంది. సూర్యంలోకి వెళ్ళేటోడికి ప్రాణం కూడా పడిపోయింది, మీరున్నారు. ఆ నేను ఒకసారి చూస్తే స్వప్నంలోనే ఉంది, సుషుప్తిలోనే ఉంది, మెలుకులోనే ఉంది. అంటే అది నేను ఎలా మర్చిపోతారు? మీరు దేనన్నా మర్చిపోతారు, కానీ ఆ నేను మర్చిపోకుండా ఉండడమే సాక్షి. దాన్ని గురిలో పెట్టుకుని వ్యవహారం అంతా సాగిపోతూ ఉంటుంది. అది నిర్ధారణం అయిపోయిందండి. అది ఎలాగంటే అండి, కుమ్మరిసార్లని తిప్పేటప్పుడు కుండ చేయడానికి తిప్పి కుండ తయారు చేస్తుంటాడు, అది తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ తిప్పక్కర్లేదు. అలాగే ఇది ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. అడు అలా గమనిస్తూ ఉండడమే. ఈ శరీరం ఒక బండి, ఈ ప్రాణాలు ఎద్దుల్లాంటి, మనసు డ్రైవర్ లాంటాడు. కారు అనుకోండి పని, కారు శరీరం, ప్రాణం ఇంజిను నడిచేస్తుందా? మనసు. మరి యజమానం ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు ఇంద్రియాణం అయానాహో విషయేంద్రియ గోచరాన్. ఎక్కడికి లాక్కెళ్తున్నాయి కారుని, బండిని? ఇంద్రియాలు లాక్కెళ్తున్నాయి. అంటే ఎవరితను? డ్రైవర్ కాదు, ఇంజనం కాదు, కారు కాదు, సాక్షిగా లోపల కూర్చున్నాడు. ఆత్మానం రథనం విద్ది. ఆత్మ లోపల నిదానంగా నిబ్బరంగా కూర్చున్నాడు, తన స్వరూపం తను చూసుకుంటూ ఉన్నాడు. నడిపిబోడు వేరు. అట్టి మాదిరిగా ఈ క్షేత్రాన్ని నడిపి మనసు, ఇంద్రియాలు, ప్రాణము, శరీరం ఇది ప్రకృతి ద్వారా తయారయ్యి ప్రారంభం ఉన్నంచేపు ఉంటుంది, అయిపోద్ది. అంటే వాటి అంతటా వాటిగా వదిలేయాలి గురుగారు. ఇప్పుడు కర్మేంద్రియాలని మనం బలవంతంగా వాటిని ఏమీ చెయ్యక్కర్లేదు. వాటిని అలా వదిలేసారనుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకుని మిమ్మల్ని మీరు పట్టుకుని ఉంటే ఈ తోలుబొమ్మలాట చూసినట్టుగా మీకు క్లియర్గా కనపడుతుంటుంది. మనసు ఎలాగ ఆలోచిస్తుందో, ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో, శరీరం ఎలా పరిణమిస్తుందో అంత క్లియర్గా మీరు అలా దాన్ని ఎడగొట్టుకు చూడకపోవటం వల్ల, కలిసిపోవటం వల్ల తెలియటం లేదంతే. ఒక్కసారి ఎడగొట్టు చూసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఇడిపోతారు. ఇడిపోయి కలరు, ఇంకా కలుపుతారన్నా కూడా కలదు. ఇంకా ఒక్కసారి ఎడండి, ఇడిపోయిన తర్వాత అవన్నీ ఈ గుంపు అంతా వేరు, ఈ గుంపులో ఉన్నాడు గోవిందుడు వేరు, గుంపు వేరు, గోవిందు వేరు. ఆయనే తన సాక్షిగా తాను చూసుకుంటుంటాడు. ఇవన్నీ తన పంచాలు చేసుకుంటుంటే మన ఆధ్వర్యంలో మేఘనట్టుడు ఎలాగైతే చూదిని ఆకర్షిస్తుంటుందో అట్టి మాదిరిగా ఆత్మను ఆకర్షించి ఇవన్నీ పనిచేస్తాయి.